హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైఫ్స్. నా స్టోరీని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యు పార్ట్ 87. ఆద్య మాత్రం కలిసిన ఒక్క రాత్రిలో తనకి అతని ముందు ఫ్రీగా ఉంటే చొరవ తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే మనం ఆల్రెడీ ఒకటిగా మారి అయిపోయాం. ఆద్య బేబీ, నేనే నువ్వు ఒకటి అయ్యేంతలా కలిసింది మన తనువులు అయినా సరే రెండు మన ప్రేమకి సాక్ష్యం. సో నో షై. అసలే చలి, ఆపై వణుకుడు మొదలైంది. తనిచ్చిన పంటిగాట్లు ఎదపైన నడుం చుట్టూ లోతుగా కనిపిస్తున్నాయి ఆమెకి. డీప్గా పడిన ప్రతి చోట చిన్నగా కిస్ చేయడం మొదలుపెట్టేసరికి ఎక్కడ ఇంకోసారి రుద్ర మొదలు పెట్టేస్తాడేమో మళ్ళీ అని భయపడుతూ వెక్కుతూ చూస్తుంది ఆద్య. ఒంట్లో ఉన్న నొప్పులన్నీ తెలిసేసరికి కన్నీళ్లతో అతన్ని భయంగా చూస్తూ తను ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి నేనేం చెయ్యంలే, కంగారు పడకు అని చెప్తూ పెయిన్ ఏమైనా ఉందా అని అడిగాడు రుద్ర ఆద్యని. ఉంది అని ఆద్య అనగానే బాడీ పెయిన్స్ ఉంటే కానీ కాస్త అడ్జస్ట్ అవ్వు, మెడిసిన్ ఇస్తానని చెప్తూ మెల్లగా అక్కడేమైనా ఇబ్బంది ఉందా, పెయిన్ ఉందా అని అడిగాడు రుద్ర. అతను అలా అడిగేసరికి సిగ్గుతో చిదిగిపోయింది ఆద్య. హే, డోంట్ షై బేబీ, ఇలాంటి టైంలో ఇవన్నీ కామన్. ఏమన్నా సుఖాన్ని ఇచ్చావా నువ్వు? రియల్లీ ఇట్స్ అమేజింగ్, డ్యామ్ హార్ట్ యు ఆర్ అంటుంటే అసలు అది నూరేనా? బయటికి పోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను ఇక అంది ఆద్య రుద్ర మాటలకి అతని ముందు నుంచోలేక. నో 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 అంటూ పక్కన హస్బెండ్ ఉన్నప్పుడు ఇలాంటి వర్క్స్ అన్నీ నేనే కదా చెయ్యాలి నీకు. దట్ టు ఇలాంటి టైంని స్పెండ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ బిల్డ్ అవుతుంది. సో నేను దాన్ని వదిలేసుకోవాలి అని అస్సలు అనుకోవట్లేదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. నాకైతే సిగ్గు బొగ్గు అయితే అస్సలు లేదు, కానీ ఇన్ కేస్ నీకు ఉందనిపిస్తే నువ్వుంటే నువ్వు కళ్ళు మూసుకో, నా పని నేను చేసుకుంటా, డోంట్ డిస్టర్బ్ మీ అంటూ ఆద్య ఆపుతున్న పరక్ ఉండదు కదా, ఒంటి మీద ఉన్నవి అన్నీ తప్పించేశాడు. కాన్సన్ట్రేషన్గా బాత్ చేపించాడు రుద్ర. రుద్ర మాటల్లో ఉన్న చిలిపితనం చూసిన ఆద్య అతని చేతిలో ఇంకోసారి పడి అప్పడం అవుతుందేమో అనుకుంది. కానీ బుద్ధిమంతుడిలా తనకి హెల్ప్ చేస్తున్న రుద్ర మీద అమాంతం ప్రేమ పెరిగిపోయింది. క్షణాల్లో అతని పెదాలు అందుకుందామే. ఐ లవ్ యూ రుద్ర గారు, నేనంటూ లేకుండా మొత్తం మీరే నిండిపోయారు నాలో. నిజంగా ఏదో జన్మలో అదృష్టం చేసుకుని ఉండి ఉంటాను, లేకపోతే నాలాంటి అనే మాటలు బయటికి రాలేదు. అతని మాటలేంటో గుర్తు తెచ్చుకున్న ఆద్య, ఇలా మీ గుండెల్లో జీవితాంతం నన్ను దాచుకోండి చాలు, అంతకు మించిన వరం నాకు వద్దు కూడా అని ఇద్దరు ఉన్న పరిస్థితిని మర్చిపోయి రుద్ర గుండెల్లో తలదాచుకున్న ఆద్య, ఇక ఇంటికి వెళ్దాం రుద్ర గారు, చిన్ను ఎదురు చూస్తూ ఉంటుంది అంది ఆమె. సరే వెళ్దాం, ఇప్పుడు ఇంకొకసారి అని రుద్ర అనగానే ఇప్పుడే మీరు గ్రేట్ అని నేను ఫీల్ అయ్యాను. అలా నేను ఫీల్ అయ్యేలోపు పట్టలేదు కదా నా ఆలోచనల్ని మార్చడం మీకు. ఇక ఇప్పుడు అలాంటివి ఏమీ కుదరదు, కానీ మీరిక వదిలితే నేను వెళ్తాను అంది ఆద్య. ఆద్యని చూస్తూ నో అన్నాడు రుద్ర. హుఫ్, నాలో ఓపిక లేదు రుద్ర గారు, మీ వల్ల నేను పూర్తిగా అలసిపోయాను అంది చిరుకోపంగా అతన్ని చూస్తూ. ఆహా, మరి ఈ ముక్క నా ముందు అన్నీ వచ్చి విప్పేసినప్పుడు చెప్పలేదే అన్నాడు రుద్ర. నాకేం తెలుసు మీరెంతలా నా మీద రెచ్చిపోతారని అంది ఆద్య. అలా రెచ్చిపోతానని తెలియకుండా నా ముందుకు వచ్చి నా ఈగో హర్ట్ చేసి నా మనసుకి పెయిన్ ఇచ్చావు, మరి నీకు కూడా నేను ఏదో ఒక పెయిన్ ఇవ్వాలిగా అన్నాడు. రివెంజా? మీరు అసలు నేను ఇంత సాడెస్ట్ అనుకోలేదు తెలుసా అంది ఆద్య. నేను మాత్రం కలగన్నానా? నేను కూడా అనుకోలేదే. నీకోసం
శాడిస్ట్ని అవుతానని. కానీ అయ్యాను కదా ఇప్పుడు. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ బేబీ. ఏం చేస్తాం చెప్పు, మన చేతుల్లో కొన్ని కొన్ని ఉండవు అన్నాడు రుద్ర. హా, కానీ అన్నాడు. ఇంతలో ఆద్య కూడా అర్థం కాకుండా కానీ ఏంటి అని అడిగింది. ఇంకాసేపు ఇంకేం మాట్లాడుకు అంటూ నగ్నంగా ఉన్న ఆద్యని లిఫ్ట్ చేసి ఆమె లిప్స్ని తన పంటి కింద ఇరికించుకున్నాడు రుద్ర. ఒకరికొకరు వేడలేనంతగా, దూరం అవ్వనంతగా, దూరం కూడా ఇద్దరి మధ్య పారిపోయేలా, గాలి కూడా చొరబడనంతగా ఇద్దరి పెదవులు ఇంకొక్కసారి కలిసిన వేళ అతని వల్ల అలసిన ఆమెకి ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చేస్తూ మార్నింగ్ సెషన్కి సిద్ధమైంది వాళ్ళ ప్రణయం. కానీ అది కాస్త మధ్యాహ్నం అయ్యేసరికి ఆమెలో ఆకలి మొదలైంది. బరువు మొత్తం తన మీద వదిలేసి నిద్రపోతున్న రుద్రాన్ని మోయడం కష్టమే అయినా సరే ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మోస్తుందామె అతని కోసం. చిన్నగా రుద్ర చెంపలు తడుతూ రుద్ర గారు అని పిలిచింది ఆద్య. నిద్రలోనే ఏంటి అని అన్నాడు అతను. లేవండిక, నాకు ఆకలి వేస్తుంది, ఫుడ్ వద్దా మీకు అని అడిగింది ఆద్య రుద్రాన్ని చూస్తూ. నేను ఫుడ్ తినట్లేదని ఎవరన్నారు నీతో అన్నాడు రుద్ర. ఏంటి అంది అర్థం కాకుండా ఉంటే ఆద్య. నైట్ అన్లిమిటెడ్గా ఫుడ్ తిన్నా, సరిపోలేదు అని. ఎర్లీ మార్నింగ్ కూడా తిన్నాను, అప్పుడు కూడా సరిపోలేదని నిన్ను ఇప్పటి వరకు తింటూనే ఉన్నా. కానీ ఎప్పటికీ నా ఆకలి తీరట్లేదు, అందుకే తీరేదాకా తినాలి అనుకుంటున్నా నిన్ను అని అంటూ ఆద్య కళ్ళలోకి చూస్తూ రుద్ర అంటుంటే అతని కింద తన ఒళ్ళు మొత్తం చిత్తుగా నలిగిపోయి ఒడిలిపోయిన ఆద్య, నన్ను ఇంకా ముంచి వద్దు రుద్ర గారు, మిమ్మల్ని నేను ఇంకోసారి తట్టుకోవాలన్నా కూడా నాకు రెస్ట్ కావాలి. ఇంకోసారైనా మీ ఆకలి నా ఆకలి తీర్చుకోవాలన్నా నాలో ఎనర్జీ కూడా కావాలి కదా, ఇవ్వరు ప్లీజ్ అని బేలగా రుద్ర కళ్ళలోకి చూస్తూ అంది ఆద్య. సర్లే, అంత ఏడవకు, ఇప్పటికి వదిలేస్తాను. కానీ రాత్రి మాత్రం నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ నాకు నైట్ మన రూమ్ మొత్తం ఫస్ట్ నైట్ రూమ్లా మొత్తం ఫ్లవర్స్తో ఫుల్ అయిపోవాలి. అండ్ మెయిన్లీ నువ్వు వైట్ శారీ కట్టుకుని తల్లో మల్లెపూలు పెట్టేసుకుని నా దగ్గరికి వస్తాను అంటేనే వదులుతాను. నువ్వు కాదు లేదు అంటే మాత్రం ఇప్పుడు ఆపిన షో మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నీ మీద నేనేదో పెత్తనం చేస్తాను అని అనుకుంటారు అందరూ. అందుకనే ఆ డెసిషన్ ఏదో నువ్వే తీసుకో అన్నాడు రుద్ర. మళ్ళీ ఆనందం నాకెందుకు, అసలే నేను చాలా అంటే చాలా అప్సెట్లో ఉన్న పిల్లాడిని. నా డ్రీమ్ని నాశనం చేశావు నీ మైండ్కి ఎక్కిన పిచ్చితో. నీ పిచ్చిని వదలకొట్టడానికి నా డ్రీమ్ని నీకోసం వదిలేయాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పుతుందా అంటూ విరక్తిగా మాట్లాడుతున్న రుద్ర మాటలకి కళ్ళు నోరు వదిలేసి చూస్తుంది ఆద్య. ఒక్కసారితో ఆగారా పోనీ మీరు నాతో, నన్ను ఇష్టం వచ్చినట్టు. ఆహా, మిమ్మల్ని చూస్తే చంటి పిల్లడు కూడా నమ్మడు. కానీ మీ నాటకాలు ఆపేసి ఇక పదండి అంది ఆద్య. తన మీద నుంచి పైకెలేస్తున్న ఆద్య బొగ్గలు పట్టుకుంటూ ఇంటెన్స్ లుక్స్తో వస్తావు కదా, నాకు ఎలా కావాలో అలా అని అడిగాడు రుద్ర. అతని ఇంటెన్స్ లుక్స్కి తనని తాను నిలువెల్లా అతను తనిపిస్తుంటే వస్తాను అని అంటూ వదులుతారా నన్ను ఇప్పటికైనా అంది ఆద్య. మరి ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అని అడిగాడు రుద్ర. అది కూడా అంది ఆద్య. మరి తల్లో మల్లెపూలు అని అడిగాడు రుద్ర. ఓరు నాయనో, ఓ 10 మూరలు తీసుకొచ్చి నా తల్లో పెట్టండి. ఇంకా ఏమైనా చెప్పాల్సినవి డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, పోనీ మిగిలిపోయాయా అని అడిగింది ఆద్య రుద్రాని. మరి మిల్క్ అని అడిగాడు రుద్ర. ఓ పని చేయండి, అవి కూడా ఓ 10 లీటర్స్ పెట్టండి బెడ్ పక్కనే.
బెడ్ సర్వీస్ చేసి అలసిపోతే తాగుదురు. మళ్ళీ మళ్ళీ కావాలన్నా మీకు కూడా ఎనర్జీ అంటూ ఉండాలి కదా. సిగ్గు లేకపోతే సరి. మరీ ఇంత డీటెయిల్గానా ఎవరైనా చెప్తారా అసలు అనంది ఆద్య. ఓ, తప్పేముంది, మనకేం కావాలో చెప్పడం, అలా చెప్పకపోతే కదా తప్పు కదా అని రుద్ర ఇన్నోసెంట్ లుక్స్కి దండం పెట్టేసింది ఆద్య. పాపం, ఆమెని ఇంకాస్త ఏడిపించడం ఇష్టం లేక ఇంకా వదిలేశాడు రుద్ర. పాపం, ఇన్స్టాల్మెంట్లో నైట్ ఉన్న బాకీ తీర్చుకోవచ్చులే అని. అవును, ఇప్పుడు మనం ఎలా బయటికి వెళ్ళాలి రుద్ర గారు? ఇలా ఎలా వెళ్తాం అసలు? అన్నీ మీ వల్లే అసలు. అవన్నీ ఎవరు చింపమన్నారు మిమ్మల్ని అని అడిగింది ఆద్య. రుద్ర ఏంటివి అని అడిగాడు ఏమీ తెలియనట్టు నటించేస్తూ. అవే అనంది ఆద్య బయటికి చెప్పలేక సిగ్గుపడిపోతూ. విప్పి చూపించి ఆగమంటే ఎవరగుతారు? ఓ సారీ, నువ్వే షోర్ స్టార్ట్ చేసావు రైట్. మాట మాటకి నన్ను అనుకు. వెయిట్, నేను అసలే చాలా మంచోడిని కదా, నీకోసం శారీ తెప్పించాను అన్నాడు రుద్ర. అబ్బా, బ్రతికించారు, ఇటువ్వండి అదెలా అంటూ రుద్ర తీసుకొచ్చిన కవర్ని ఆద్య పట్టుకోవాలని చూస్తే ఎక్కడా చేతుల్లోకి వచ్చిందే వచ్చి దూరం అయిపోయింది. ఆ వెంటనే మళ్ళీ ఏంటి రుద్ర సార్ అని అడిగింది అప్పటికే ఓపిక లేని ఆద్య. వన్ కండిషన్ అన్నాడు విత్ క్యూట్ స్మైల్తో రుద్ర. చెప్పండి, తప్పుతుందా నాకు అంది ఆద్య నీరసంగా అతన్ని చూస్తూ. నువ్వు నా ఎదురుగానే మార్చేసుకోవాలి, బాగుంటుంది అలా అన్నాడు రుద్ర. షాక్ అయిపోతున్నట్టు ఫేస్ పెట్టిన ఆద్య. ఏంటి ఇదేం ఫ్యాంటసీ మీకు అసలు? చెప్పేవాడు లేకపోతే చేసేవాడు పాడైపోయాడంట. అలా ఉంది ఇప్పుడు మీ వరుస, మీరు చేస్తున్న పనులు అని కసిరింది ఆద్య రుద్రాన్ని చూస్తూ. నాలో చక్కగా నిద్రవుతున్న వాడిని లేపి ఇప్పుడు పడుకోమంటే తప్పు నూరం ఎవరిది? అది నీదే. నన్ను చెడగొట్టేసి ఇప్పుడు నువ్వు కుదురుగా ఉంటే హుఫ్, ఐ కాంట్. తెలుసు కదా నీకు నా గురించి అన్నాడు రుద్ర. అవునవును, మీ గురించి తెలిసే నేను చెలరేగిపోయి మీతో అది. ప్లీజ్ ఇటివ్వండి, అది అందరూ ఏమనుకుంటారు? మనం ఇలా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాం, ఇంకో పక్క ఆకలి, ఎంత లేదన్నా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. ప్లీజ్ ఇటివ్వండి రుద్ర గారు, అది నన్ను ఇంతకు మించి ఏడిపించొద్దు అంది అతని పొట్టలో ఆద్య తల దూర్చేస్తూ. అవునా అంటూ మరి నేను చెప్పిన పని ఏం చేస్తావు అని అడిగాడు రుద్ర. చేస్తాను, తప్పుతుందా అంది ఆద్య. బట్ వన్ కండిషన్. ఏంటి అని అన్నాడు రుద్ర ఆద్యతో. ఆద్య కండిషన్స్ ఏంటో తెలుసుకోవడానికి చెప్తాను వినండి అయితే. లైట్ ఆఫ్ చేసి నాకు దూరంగా ఉండండి, నన్ను టచ్ చేయొద్దు మీరు అసలు ఇప్పుడు అంది ఆద్య రుద్రతో. దానికి వెంటనే సమాధానంగా నో అనేశాడు రుద్ర. మీరిది ముందు చెప్పలేదు నాకు. మీరు చెప్పిన దానికి నేను ఒప్పేసుకున్నా కదా, మరి నేను చెప్పిన అన్నిటికీ మీరు కూడా ఒప్పేసుకుంటే మీరు కోరుకున్నట్టే నేను చేస్తాను అంది ఆద్య. ఆ నెక్స్ట్ సెకండ్లో ఆ రూమ్లో లైట్ ఆఫ్ అవుతుంటే ఆమె చేతులు చేసే శబ్దంలో ఆమె ఏం చేస్తుందో తెలుస్తుంటే ఆగలేకపోయాడు రుద్ర. ఇక విసురుగా ఆమెను తన మీదికి లాగేసుకున్నాడు అతను. ఎంత గట్టిగా ఆమెను పట్టుకున్నాడో కానీ ఆమె నోట్లో నుంచి నొప్పికి ఆ తాలూకు చిన్నపాటి అరుపు బయటికి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ ఇవ్వండి, హ్యాపీ కూడా ఇచ్చండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.